It's time for mega star Chiranjeevi గారి స్పీచ్. అందరికీ నమస్కారం. మా అభిమానుల్లో ఆనాటి నుంచి ఈనాటి వరకు క్రమశిక్షణ ఏమీ మారలేదు. అదే క్రమశిక్షణ, అదే ఉత్సాహం. మాట్లాడేవాళ్ళు ఏం మాట్లాడుతారు ఇందామంటే కూడా వినపడని అంత గొడవ చేస్తున్నారు మీరు. మీ ఉత్సాహానికి, మీ ప్రోత్సాహానికి మరొకసారి అందరికీ పేరు పేరున నా అభిమానులకు నేను స్వాగతం పలుకుతూ, మీ ఉత్సాహం మమ్మల్ని ఇంత వాణి చేసింది, మా రామ్ చరణ్ ఇంత వాణి చేసింది. సో ముఖ్యంగా మీ అందరికీ నా స్వాగతం పలుకుతూ, ఈ రోజున ఇక్కడికి నేను ఒక అతిథిగా వచ్చిన, ముఖ్యంగా ఒక సీనియర్ నటుడిగా, ఈ సినిమా మీద ప్యాషన్ ఉన్నటువంటి ఒక వ్యక్తిగా, ఈ రోజున ఈ సినిమా ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి యూనిట్తో పాటు నేను కూడా ధన్యవాదాలు తెలియజెప్పాలని వచ్చాను. ఇలాంటి సినిమాలు రావాలి, పరిశ్రమ సుభిక్షంగా ఉండాలి, కళకళలాడుతూ ఉండాలి. దానికోసం ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినటువంటి ఈ సినిమా ఇంత విజయం సాధించినందుకు దోహదపడినటువంటి ప్రతి ఒక్కళ్ళకి నేను కూడా బాధ్యతగా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన సమయం ఇది. అండ్ ఈ రోజున ముఖ్యంగా చెప్పాల్సి వస్తే, నేను ఈ సినిమా చూసినప్పుడు ఒక భావోద్వేగానికి లోనయ్యాను. చాలా అరుదైన సినిమాలు కొన్ని ఆ రకమైన ఫీలింగ్ని ఇస్తాయి. ఆ సినిమాలో నేను ఒక క్యారెక్టర్ని, ఒక ట్రైబల్స్ యొక్క జీవన విధానాన్ని, వాళ్ళ ఆవేదాన్ని, వాళ్ళ బాధని, వాళ్ళ పోరాటాన్ని ఇన్ని చూడగలిగానే తప్ప ఏదో సినిమా బాగా చేశారు, బాగా యాక్ట్ చేశారు, అద్భుతంగా చిత్రీకరించారు, డైరెక్టరు ప్రొడ్యూసర్ బాగా రిచ్గా చేశాడు అనే భావం పోయింది. కేవలం ఒక ట్రాన్స్లోకి వెళ్ళినటువంటి భావం కలిగింది. ఎన్నో చోట్ల నేను కూడా క్యారెక్టర్తో పాటు క్యారియర్ అయిపోయి ఒక ఉద్వేగానికి లోనయ్యాను. వాళ్ళతో క్యారెక్టర్తో పాటు నేను ఆ బాధను అనుభవించాను. వాళ్ళ పోరాటంలో నేను ఒకనయ్యి ఈ సినిమాలో ట్రావెల్ చేశాను చూస్తున్నంతసేపు. అంటే ఇంత పవర్ఫుల్ సబ్జెక్ట్, ఇంత ఎమోషనల్ సబ్జెక్ట్, ఇంత మోటివేషనల్ సబ్జెక్ట్, ఇంత ఇంటెన్సిటీ ఉన్న సబ్జెక్ట్ని ఎన్నుకొని దాన్ని చరణ్కి తను న్యాయం చేస్తాడని నమ్మినటువంటి వ్యక్తిగా, డైరెక్టర్గా మొట్టమొదటిగా నేను బుచ్చిబాబుని మనస్ఫూర్తిగా సభాముఖంగా నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గాడ్ బ్లెస్. తను విలేజ్లో పెరిగిన వ్యక్తి, విలేజ్లో వాళ్ళ మనస్తత్వాలు తెలిసిన మనిషి. అందుకని ఈ కథ ఒక మట్టి కథ, మట్టి మనుషుల కథ. వాళ్ళ యొక్క ఎమోషన్, భావోద్వేగాలని తను పూర్తిగా నమ్మి అవపోసన పట్టిన వాడు కాబట్టి దాన్ని ఇంత అత్యద్భుతంగా ఈ తెర మీదకి ఎక్కించగలిగాడు, మనల్ని ఇన్వాల్వ్ చేయగలిగాడు. అందులో నాలాంటి వాడు సైతం సినిమాని డిసెక్ట్ చేస్తూ చూస్తుంటారే ఆ భావం పోయింది. సినిమాలు ఇన్వాల్వ్ అయిపోయాను అనమాట. దానికి ప్రధానంగా దీన్ని ఆ ట్రావెల్ చేయడానికి దోహదపడటానికి ఒక గట్స్ కావాలి, ఒక కన్విక్షన్ కావాలి. దానికోసం మన అన్ని రకాలుగా ఈ సినిమాకి న్యాయం చేస్తుంటే కథకుడుగా అవని, డైరెక్టర్గా కానీ బుచ్చిబాబు 100% న్యాయం చేశాడు. అండ్ ఇలాంటి బుచ్చిబాబు లాంటి శిష్యుల్ని చేరదీసి వాళ్ళలో ఉండేటటువంటి టాలెంట్ని సానబట్టి ఈ సానా బుచ్చిబాబుని మన అందరికీ గిఫ్ట్గా వదిలిన మా సుకుమార్ మాస్టర్ గారిని మనస్ఫూర్తిగా నేను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. నిజంగా ఇలాంటి మట్టిలో మాణిక్యాల్ని వెలికి తీసేటువంటి ఒక దార్శనికుడు, ఒక ఫ్యూచర్లో ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి రావాలి అంటూ అలాంటి వాళ్ళకి అవకాశం కల్పించేటువంటి సుకుమార్ని నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నేను అభినందించాల్సింది ఉంది. థ్యాంక్ యూ సుకుమార్. అలాంటి శిష్యులు మాకు అప్పగా ఇండస్ట్రీకి అవసరం. అండ్ ఇక
ఈ సినిమాలో ప్రధానంగా ఇలాంటి సినిమాలు చిత్రీకరించాలంటే కనుక ఎంత డబ్బు అవుతుంది, ఏంటి బడ్జెట్ ఎంత, ఏంటి, దేనికి నెరవకుండా ఒక సినిమా తీయాలి. రామ్ చరణ్ నాకు చేస్తాను, నన్ను ప్రొడ్యూసర్ చేస్తాను, ప్రొడ్యూసర్గా నాకు సినిమాలు ఇస్తానని ఆయన రంగస్థలం టైంలో మాట ఇచ్చాడు సార్. దాన్ని నిలబెట్టుకుంటూ మళ్ళీ నాకు ఈ అవకాశం కల్పించాడు. కాబట్టి రామ్ చరణ్ గారు నా మీద పెట్టుకున్న నమ్మకానికి నేను దీన్ని ఎంతైనా సరే డైరెక్టర్ యొక్క విజన్ మేరకు దీన్ని నేను ప్రజల ప్రేక్షకుల యొక్క దీన్ని మనల్ని పొందేందుకు నేను సర్వశక్తులు వడ్డీ నేను మొత్తం ధారపోసి సినిమాను అత్యద్భుతంగా తీస్తానని ఆ గట్స్ ఉన్నటువంటి నిర్మాత సతీష్ కిల్లారు, ఆయనకి మనస్ఫూర్తిగా నేను అభినందించాలి. ఎందుకంటే దీంట్లో ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి. ఫైనాన్షియల్గా వయబుల్ అవ్వచ్చు, కాకపోవచ్చు, డబ్బులు మిగలచ్చు, మిగలకపోవచ్చు, లాభాలు రావచ్చు, రాకపోవచ్చు, ఏమి కాదు. ఒక అత్యద్భుతమైన కథ. ఈ కథకి నిర్మాత అనిపించుకోవడం అంటే నాకు కావాల్సింది ఏముంది అంటూ ఆయన ఈ కథను నమ్మారు. అంత మంచి పేరు వచ్చింది దీనికి. కాబట్టి ఈ సందర్భంగా దీని వెనకల వెన్నుదన్నుగా నిలబడ్డటువంటి కిలార్ సతీష్ గారికి కూడా నా అభినందన తెలియజేస్తున్నాను. ఇక రామ్ చరణ్ మిగతా విషయాలు మాట్లాడబోతుంది.